వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ పాడాల వాళ్ళ మదర్ బిగ్ బాస్ హౌస్కి వచ్చారు. ఆమె వచ్చి కళ్యాణ్కి ఏమేమి హింట్స్ ఇచ్చారు అండ్ గేమ్ ఎలా ఆడుతున్నాడని చెప్పింది. అండ్ రిమైనింగ్ హౌస్మేట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ రిమైనింగ్ హౌస్మేట్స్ గురించి ఏమేమి చెప్పారు అనేది ఈ వీడియోలో చూద్దాం. కళ్యాణ్కి ఉండేది 14 minutes, ఎందుకంటే 1 minute 5 minutes సంజన గారికి ఇవ్వబోగా సంజన గారు ఓన్లీ 1 minute కళ్యాణ్ దగ్గర నుంచి తీసుకునింది కాబట్టి 14 minutes కళ్యాణ్కి ఫ్యామిలీ టైం ఉంది. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక మంచి సాంగ్ అందరికీ అంతా టైం లాస్ట్లో వేసేవాళ్ళు, ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళకి స్టార్టింగ్లోనే వేశారు. అమ్మా అమ్మా నీవెన్నెలా అనే సాంగ్ వేసి అందరూ ఈ సాంగ్ వేసేసరికి అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఎవరికైనా మదర్ అటాచ్మెంట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరూ ఏడ్చారంట. హౌస్మేట్స్లో ఉండే వాళ్ళందరూ ఏడ్చారంట ఈ సాంగ్కి. అండ్ సో అందరికీ వాళ్ళ మదర్ వాళ్ళు గుర్తొస్తారు కాబట్టి అందరూ ఏడ్చారు. కళ్యాణ్ అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు హత్తుకొని అండ్ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ కళ్యాణ్ వాళ్ళ మదరు తినురా శుభ్రంగా సన్నగా అయిపోయావు అని కళ్యాణ్ వాళ్ళ మదర్ చెప్పగా కళ్యాణ్ సన్నగా అయిపోయానా అని నవ్వుకున్నారు ఇద్దరు. అండ్ కళ్యాణ్ వాళ్ళ మదర్ బాగా తినురా పిచ్చోడా, పిచ్చి పిచ్చి ఇంత మనసులో పెట్టుకున్నావా అని అనగానే కళ్యాణ్ ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోయాడు. లాస్ట్ టైము మీకు జరిగిన పోయినసారి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో మీకు బాల్యం గురించి చెప్పమంటే ఆ బాల్యం గురించి చెప్పేటప్పుడు నా బాల్యంలో మా పేరెంట్స్ అసలుకి ఎక్కడా లేరు, వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు, సో అందుకని నా బాల్యంలో వాళ్ళు లేరు, నేను ఎప్పుడు హాస్టల్లోనే ఉండేదాన్ని, ఒకవేళ నేను ఏదైనా చెప్పాలనుకున్నా వాళ్ళకి అంత టైం ఉండేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం నేను హాస్టల్లో ఉండేవాడిని, నేను నోరు తెలిసి నేను హాస్టల్కి వెళ్ళను అని చెప్పలేకపోయేవాడిని మా డాడీకి. సో నాకు మా డాడీకి మా మదర్కి అంత అటాచ్మెంట్ లేదు, ఒకవేళ ఇట్లా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకునేదానికి అంత వెసులుబాటు లేదు. వాళ్ళు అంతో ఇంతో కష్టపడడానికి వెళ్ళి మాకు ఏదో మా భవిష్యత్తు కోసం కష్టపడినే వాళ్ళ జీవితం అంతా అయిపోయింది. సో మాకు అంత బాండింగ్ లేదు బాల్యంలో కానీ ఆ గుర్తులతో మా మదర్తో అంత బాండింగ్ లేదు అని చెప్పారు. అండ్ ఆ మాట చెప్పేసరికి ఒకసారిగా కళ్యాణ్ చాలా బాధపడ్డాడు. అండ్ రిమైనింగ్ హౌస్మేట్స్ అందరూ ఇది గార్డెన్ లాన్లో కూర్చొని మాట్లాడుతానుగా రిమైనింగ్ హౌస్మేట్స్ అందరూ వింటూ ఉన్నారు, అందరూ ఎమోషనల్ అయిపోయారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత జీతు కూడా సేమ్ అనింది, అరే పిచ్చోడా ఇంత మనసులో పెట్టుకున్నావా నువ్వు అని థాట్లో అనింది. వీళ్ళ మదర్ కూడా సేమ్ అదే అనింది, ఇంత మనసులో పెట్టుకో ఉన్నావా నువ్వు అని అన్నారు. అండ్ ఒక ప్రామిస్ తీసుకునింది కళ్యాణ్ దగ్గర, నువ్వు బాగా ఆడుతున్నావు గేము, నువ్వు ఇంకా మంచిగా ఆడి మాకు కప్పు తీసుకురావాలి, నాకు ప్రామిస్ చెయ్యి అని కళ్యాణ్ దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది వాళ్ళ మదర్ గారు. అండ్ కళ్యాణ్ కూడా ప్రామిస్ చేస్తాడు, ఖచ్చితంగా తీసుకొని వస్తాను అని ప్రామిస్ తీసుకుంటాడు. వీళ్ళు ఏంటంటే కళ్యాణ్కి ఇప్పుడు విన్ అయినా విన్ కాకపోయినా తను ఆల్రెడీ అచీవ్ చేసిండు. ఒక నార్మల్ మనిషి బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఇప్పుడు టాప్ 2లో టాప్ 1లో ఉన్నాడంటే తన అచీవ్మెంటే కదా, తన గోలు పూర్తిగా అయిపోయింది కదా. సో తనకి అసలు ఎప్పుడు తన దాంట్లో తన లైఫ్లో ఎంటర్టైన్మెంట్ అనేదే లేదంట. ఎంతసేపటికి హాస్టల్లో చదువు దీంట్లోనే ఉండేదంటే మళ్ళీ భవిష్యత్తు ఏడ పాడైపోతుందని వాళ్ళ ఊర్లో మిగిలిన వాళ్ళకి పలానా కళ్యాణ్ అనే అబ్బాయి అనే అతను కూడా తెలియదు. ఈ మధ్య అందరు తెలుసుకుంటున్నారనే కానీ అంతకుముందు తెలీదు అని చెప్తున్నాడు.
అండ్ తనుజ వీళ్ళందరితో రిమైనింగ్ హౌస్మేట్స్తో అందరితో మంచిగా మాట్లాడింది. తనుజని పక్కన కూర్చోబెట్టుకొని కొంచెం సేపు మాట్లాడారు. ఇట్లా నేను చెప్తున్నాను ఆంటీ, అట్లా కాదు ఇట్లా కాదు అని మంచిగా చెప్తున్నాను, అయినా వినట్లేదు. మీ ఫ్యామిలీ టైంలో కూడా 5 minutes సాక్రిఫైస్ చేయబోయాడు, అయినా కానీ లాస్ట్కి సంజన గారు 1 minute తీసుకున్నారు, అన్నీ ఇలానే చేస్తున్నాడు ఆంటీ అని చెప్తుంది. తనుజతో కూడా మాట్లాడుతుంది. మీ గురించి, మీ డాడీ రావాలా, మీ మమ్మీ రావాలంటే మా డాడీయే వస్తారు, మా మమ్మీ రాదు అని చెప్పి నేనే ఆంటీ కోరుకుంది, మీ మమ్మీ వస్తే బాగుండు అని నేనే కోరుకున్నాను అని చెప్పాను. కళ్యాణ్ కూడా లిఖిత వీళ్ళందరూ బాగున్నారా అని అడిగింది. లిఖిత ఇక్కడ లేదు అని చెప్పింది కళ్యాణ్ వాళ్ళ మదర్. అండ్ నెక్స్ట్ తనుజ మాట్లాడుతూ ఉంది. మీ అబ్బాయిని మేము బాగా చూసుకుంటున్నాం ఆంటీ అని చెప్తూ మాట్లాడుతూ ఉంది. మీరు కూడా చాలా బాగా ఆడుతున్నారమ్మా అని అడిగింది అని చెప్పింది రిమైనింగ్ హౌస్మేట్స్ అందరితో. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఈ మాత్రం అచీవ్ చేసి నలుగురిలో ఒక టీవీ షోలో రావడం అంటే వాళ్ళకి చాలా గొప్పతనం. అది బయటికి వాళ్ళు నలుగురిలో కలవలేరు, ఎందుకంటే ఈ కెమెరాలు ఇవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి. ఒక సింపుల్ మదర్ వచ్చినట్టు వచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక సింపుల్ మదర్ ఏమనుకుంటారు, నా పిల్లోడు బాగుండాలి, నా పిల్లోడు శుద్ధంగా తినాలి అనే ఇదే థాట్ ప్రాసెస్లో ఉండద్దు. కానీ మా అబ్బాయి అట్టా ఇట్టా అనేం అనుకోరు ఏ మదర్ అయినా కానీ. అదే పాయింట్లో తినరా అని ఫస్ట్ రాగానే అదే చెప్పింది, శుభ్రంగా తినరా, సన్నంగా అయిపోయావు అని చెప్పింది. కళ్యాణ్ డాడీ వీళ్ళందరూ బాగున్నారా అని అందరూ అడగగా అందరూ బాగున్నారు అని కళ్యాణ్ వాళ్ళ మదర్ చెప్పారు. అండ్ ఇమాన్యువల్ వీళ్ళందరూ చెప్తున్నారు, మీ అబ్బాయిని మేము బాగా చూసుకుంటున్నామంటీ అని చెప్పారు. అండ్ ఇమాన్యువల్ వాళ్ళ మదరు, మీరందరూ బాగా ఆడుతున్నారని చెప్పారు. మీదంతా బాగుంది, మీరు ఈ హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అని ఇమాన్యువల్కి చెప్పారు. అండ్ ఫైనల్గా టైం అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఒక సాంగ్ పెట్టిన తర్వాత డ్యాన్స్ వేశారు. డ్యాన్స్ వేసినా కానీ పెద్దగా ఏం డ్యాన్స్ రాదు. కళ్యాణ్కి కూడా మంచిగా ఏం డ్యాన్స్ రాదు, ఎందుకంటే నార్మల్ మనలాంటి మనుషులకి డ్యాన్స్లు వేసేది ఏం తెలియదు కదా. సో అలానే వాళ్ళ మమ్మీని పట్టుకొని అట్లా డ్యాన్స్ వేసాడు. అండ్ ఆ డ్యాన్స్ సాంగ్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు లక్ష్మణ్ రావు వాళ్ళ కొడుకు కళ్యాణ్, లక్ష్మి వాళ్ళ కొడుకు కళ్యాణ్ అని అనుకున్నారు. ఇప్పటి నుంచి కళ్యాణ్ వాళ్ళ మదర్ లక్ష్మి, కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ లక్ష్మణ్ రావు అని అందరూ తెలుసుకుంటారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదరే.